గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సో ఓపీటీ స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్లో ఉంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఎపిసోడ్, వాళ్ళకి సంబంధించిన అప్డేట్ ఇది. తప్పకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. హాయ్ సార్. స్టూడెంట్స్ వీసాకి సంబంధించి ఎలా డెసిషన్స్ మేకింగ్ అనేది జరగబోతుందని కూడా వినిపిస్తూ ఉంది. అందులో క్వాలిటీ స్టూడెంట్స్ని, క్వాలిటీ ఎంప్లాయీస్ని H1Bకి సంబంధించి ముఖ్యంగా అమెరికా వెల్కమ్ చెప్పబోతుంది. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఫిల్టరేషన్ ఎక్కువగా జరగబోతుందని కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఓపీటీ స్టూడెంట్స్ మీద ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారంటారు? ఓపీటీ స్టూడెంట్స్ మీద ట్రంప్ తీసుకునే డిసిషన్స్కి లేకన్నా ట్రంప్కి ఒక ట్రంప్ సపోర్టెడ్ టీం ఏదైతే ఉందో మ్యాగా అని చెప్పి ఒక స్లోగన్ తోటి ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళు ఒక స్లోగన్ తోటి జనాల దగ్గరికి వెళ్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ కూడా అట్లాగే ఉంటుంది వాళ్ళ టీం. మ్యాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అమెరికా. మెగా చేయాలి అంటే కనుక మెగా అమెరికా చేయాలంటే కనుక వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి అబ్రాడ్లో ఉండేటువంటి ఎన్ఆర్ఐస్ కావచ్చు, లేకపోతే ఇండియన్స్ కావచ్చు, లేకపోతే చైనీస్ కావచ్చు, ఏషియన్స్ కావచ్చు, మెక్సికన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎంతవరకు డిస్కరేజ్ అయితే అంతవరకు ఆల్ ప్లేస్లో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు పైకి వస్తారు అని చెప్పేసి ఒక లెక్క ఏదో వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు ఫీజిబుల్ అవుతుందంటే మళ్ళీ నాకు అనుకుంటూ ఏంటంటే ఎక్కువ ఓపీటీ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టినా సరే సక్సెస్ అవుతుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. అక్కడ ఆల్రెడీ సుప్రీంకోర్టు కొన్ని డిసిషన్స్కి అయితే ఆల్రెడీ వ్యతిరేకం ప్రకటించింది. ఇన్ఫ్లుయెన్స్ చేటి ఏదో రకంగా ఓపీటీని తీసుకురావాలనేది అక్కడ సుప్రీంకోర్టు ఈజ్ వెరీ పవర్ఫుల్ దేర్. అన్లెస్ యాక్ట్స్ ఏమైనా తీసుకొస్తే తప్ప సుప్రీంకోర్టు అనేది చాలా పవర్ఫుల్గానే దీనికి మనకి చెప్పచ్చు. వి గాట్ సపోర్ట్ ఆఫ్ ద కోర్ట్స్ దేర్. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్. ఓపీటీ అంటే ఆఫ్టర్ వాళ్ళు అక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసమని 2 years ఉంటారు. 2 years ఉండి వాళ్ళకి ఏదో జాబ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ప్రాక్టికల్గా 2 years జాబ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ముందు కూడా చెప్పుకున్నా. కరికులం అంటే ఆల్రెడీ వాడు చదువుకునేటప్పుడు కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసుకుంటూ ఓపీటీలో కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టెమ్ ప్రోగ్రామ్స్ అంటే ఈ స్టెమ్ ప్రోగ్రామ్స్ నుంచి వెళ్ళినటువంటి స్టెమ్ ప్రాజెక్ట్స్ నుంచి అంటే సైంటిఫిక్, టెక్నాలజీ, మ్యాథ్స్ ఓరియంటెడ్ ఎంఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మెగా కోసం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓపీటీని కన్ఫైన్ చేసేసేయండి. ఏ రకంగా కన్ఫైన్? 2 years తర్వాత కంటిన్యూ అవ్వకుండా ఆపండి. ఓకే. ఎటువంటి బేస్ మీద కూడా స్టడీ 2 years తర్వాత 2 years తర్వాత జాబ్, 2 years వరకు జాబ్ ఇవ్వాలి. ఆ ఇచ్చేటప్పుడు కంపెనీస్ని నిర్దేశించండి అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగిందనమాట. వాళ్ళు మెయిన్ ప్రచారం చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ఓపీటీ అన్నది ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్లో అక్కడ ఉండేటువంటి ఇండియన్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఏషియన్ స్టూడెంట్స్ కావచ్చు, ఎంఎస్కి వెళ్ళి అక్కడ మెయిన్ ఏంటంటే సిఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళు, కంప్యూటర్ సైన్సెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళని లోకల్ వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది. వాళ్ళు డిస్కరేజ్ అవుతున్నారు. అవన్నీ కంప్యూటర్ అవన్నీ అమెరికా ఇండియన్స్నికే వస్తాయి, లేకపోతే ఏషియన్స్కే వస్తాయి అనే ఫీలింగ్ వాళ్ళకి డెవలప్ అవుతుంది. ఇది డిస్కరేజ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళకి పెరుగుతుంది ఆపర్చునిటీ అని చెప్పేసి అంటారు. ఇది మీరు మొన్న కర్ణాటకలో కూడా వాళ్ళు ఏం చేశారంటే లోకల్ జాబ్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఏదో పెట్టారు. అంటే ఇక్కడ ఉండేటువంటి సాఫ్ట్వేర్ జాబ్స్ అని లోకల్ వాళ్ళకి అని చెప్పేసి బిల్లు ప్రవేశపెట్టడానికి భయపడిన పరిస్థితి వచ్చేస్తున్నాడు. అంత ఈజీ అయితే కాదు. ప్రైవేట్ యాజమాన్యం మీద పెత్తనం చెలాయించడం అనేది అంత చెప్పుకున్నంత ఈజీ కాదు. అసలు యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యేటువంటి ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి చూసారా, ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆల్రెడీ ఒక ప్రోగ్రాంలో ఉంటాయి. వీళ్ళని ఎక్కువ తీసుకోండి, లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఆపేసేయండి అని చెప్పడానికి అవ్వదు. అసలు యూనివర్సిటీకి వెళ్ళేదే చాలామంది ఓపీటీస్ కోసం వెళ్తారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ తర్వాత మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, మంచి చోట వీడి జాబ్ వస్తుంది, ఆ తర్వాత జాబ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 4 రోజులు ఒక 2 సంవత్సరాల్లో ఒక జాబ్ చేసే వ్యక్తికి కంటిన్యూ చేస్తారు ఎవరైనా ఎక్కడైనా సరే. ఇప్పుడు ప్లేస్మెంట్స్ అన్నా సరే ఈ H1 వీసా మీద వెళ్ళే వాళ్ళు ఎట్లా వెళ్తారు ఇక్కడి నుంచి,
ఆల్రెడీ ఇక్కడ కంపెనీలో కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆ వ్యక్తిని అబ్రాడ్ బేస్డ్ కంపెనీస్ అమెరికన్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చిన ఒరాకిల్ కార్పొరేషన్ కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి ఏదైనా పెద్ద కంపెనీస్, యూఎస్ కంపెనీస్ కావచ్చు, ఏం చేస్తారు, ఇక్కడ కొంతమంది సెలెక్ట్ చేసుకుంటే అతనిలాగా మాకు కావాలి, అతను క్వాలిటీ ఆఫ్ అతను ప్రాజెక్ట్ చేసేటప్పుడు చాలా డైనమిక్గా చేస్తున్నాడంటే అతను వదులుకోరు, అతన్ని H1లో అక్కడ తీసుకెళ్తారు. ఇక్కడ నువ్వు ఇక్కడ చేసుకో, నువ్వు ఎంకరేజ్మెంట్, ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎంకరేజ్మెంట్ టు హిమ్. ఇక్కడ అక్కడ ఉండే టీంను కాస్త నువ్వు చెప్పు వాళ్ళకి, నువ్వు ప్రాక్టికల్గా చెప్పు, ఇక్కడ వాళ్ళ టీంను కమాండ్ చేయని చెప్పేసి చెప్తారు. ఈ ఓపీటీ ప్రోగ్రాము ఆపేయటం అనేది ఇంపాసిబుల్. యూనివర్సిటీస్ వైజ్ ఉంటుంది విరాట్లో, అంటే టాప్ 25 to 50 యూనివర్సిటీస్ ఏంటంటే ఓపీటీ ప్లేస్మెంట్లో మంచి ప్రాజెక్ట్స్ ఉన్న చోట్ల ప్లేస్ చేస్తారు. వాళ్ళని లోకల్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు చేయొద్దు, అట్లా చేయమని చెప్పడానికి అంత ఈజీ అయితే కాదు. ఒక అపోహ, ఏమో ఇట్లా జరగచ్చేమో అంటే మెగా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ట్రంప్ టీం ఆల్రెడీ దీని గురించి ప్రచారం గట్టిగా చేస్తున్నారు కాబట్టి భయపడుతున్నారు. అక్కడ ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏదైనా గట్టిగా ఒక మాట చెప్పారనుకోండి, ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఆ ఇండస్ట్రియలిస్ట్ కానీ అని చెప్తే ఓ ఇట్లా కావచ్చేమో, వస్తే ఏంటి మళ్ళీ ఇబ్బంది అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో, అదే రకంగా అక్కడ జరుగుతున్నటువంటి ట్రంప్ సహాయకులు కానీ ట్రంప్ టీంలో వాళ్ళు కానీ మెగాలో వన్ ఆఫ్ ద భాగం ఏంటంటే ఓపీటీని కట్ చేయటం అని. ఓకే, బట్ కోర్ట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. కోర్ట్స్ అంత ఈజీగా ప్రైవేట్ యాజమాన్యం మీద కమాండ్ చేయడానికి, యూనివర్సిటీస్ మీద కమాండ్ చేయడానికి అంత ఈజీగా అయితే ఒప్పుకో. బట్ దెర్ ఈజ్ అన్ ఎడ్జ్ ఆఫ్ డేంజర్ అయితే ఉంది. అందుకని ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళే స్టూడెంట్స్ ప్రతి వాళ్ళు కూడా టాప్ యూనివర్సిటీస్లోనే మీరు వెళ్ళండి దయచేసి. టాప్ యూనివర్సిటీస్, టాప్ గ్రేడింగ్ ఉన్న యూనివర్సిటీస్కి మీరు వెళ్తే కనుక మీకు ఈ ప్రాబ్లం ఉండదు. ఏదో అమెరికా వెళ్ళాలి అన్న ఫీలింగ్ తోటి మీరు ఏదో వెళ్ళిపోయి ఒక చిన్న యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. లేదు నేను అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు కాస్త మంచి యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోండి, ఆ గ్రేడింగ్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోండి. ముందు ఇన్ఫర్మేషన్ ముందు మీరు యూనివర్సిటీస్ గురించి బాగా ఎక్కువ తెలుసుకోండి. ఊరికనే ఎక్కడికి వెళ్ళాం కదా, అమెరికా ఏదో రకంగా అమెరికా వెళ్ళిపోతున్నాం, టూరిస్ట్కి నీకు పెద్ద తేడా ఉండదు. అందుకని వెళ్ళేటువంటి స్టూడెంట్ వీసాలు వెళ్ళేవాళ్ళు పేరెంట్స్, వాళ్ళ పెద్ద పేరెంట్స్ గైడ్ లైన్స్లో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరు కానీ డిసైడ్ చేసి టాప్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, దాని యొక్క ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటుంది, ఇంటరాక్ట్ అయ్యి కనుక్కొని ట్రై టు రెక్టిఫై దట్. అప్పుడు ఓపీటీ పెద్ద ప్రాబ్లం ఉండదు. వండర్ఫుల్ సార్. అండ్ హోప్ఫుల్లీ సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్తో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. అండ్ అప్కమింగ్ H1Bకి సంబంధించిన లాటరీ సిస్టమ్ చాలా విషయాలు జరగబోతున్నాయి కాబట్టి వాటిపై ఒక రెగ్యులర్ సిరీస్ రాబోతుంది. దానిపై మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.